'మోగ్లీ' మూవీ అయితే చూడడం జరిగింది భయ్యా. ఈ మూవీ రిలీజ్ రోజే చూద్దాం అనుకున్నాను గానీ, కొన్ని కొన్ని కారణాల వల్ల చూడలేకుండా పోయాను. మొత్తానికి ఈరోజు 'మోగ్లీ' మూవీనైతే చూడడం జరిగిందనమాట. 'మోగ్లీ' మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే, 'సరోజ్' గారు లేకపోతే అసలు ఈ మూవీ చూడలేమేమో అనిపించింది. ఎందుకంటే మూవీ అంతా అలా స్లో పిచ్ మీద రన్ అవుతా ఉంటదనమాట. రోషన్ గారి దగ్గర నుంచి రోషన్ గారు యాక్టింగ్ బాగా చేస్తే, ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మంచిగా పడిందంటే, ఇక ఆ సీన్ జై అని లేస్తా అని చెప్పి నేను చాలా అంటే చాలా సీన్స్‌లో అలా వెయిట్ చేస్తా ఉన్నాననమాట. కానీ నాకు ఏ సీన్ అలా లేలేదు. కానీ బండి సరోజ్ గారు వచ్చిన ప్రతి సీను ఎనకాల బీజీఎం బాలేదు, ఏమి బాలేదు. జస్ట్ ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఇంకో లెవెల్‌కి అయితే తీసుకెళ్ళాడనమాట ప్రతి సీన్‌ని. ఖచ్చితంగా మూవీ అయితే అందరూ చూడండి. మూవీ అయితే అంత గొప్పగా, అంత ఎంగేజింగ్‌గా, అంత తోపు తురుంకాని మూవీలాగా ఏముండదు. అలా మూవీ హాయిగా పోతా ఉంటది. సరోజ్ కుమార్ గారు వచ్చినప్పటి నుంచి ఇంకా వేరే లెవెల్‌లో ఉంటదనమాట మూవీ. ఇంటర్వెల్ తర్వాత నుంచి సరోజ్ కుమార్ గారి యాక్షన్ అంటే ఏందో మీరు చూస్తారనమాట. ఆయన పర్ఫార్మ్ చేస్తే ఎలా ఉంటదో ఇంకా మీరు ఈ మూవీలో చూస్తే అర్థమవుద్దనమాట. మనం పాస్ట్‌లో అనుకునేవాళ్ళం కదా! ఒరేయ్ గోపీచంద్ గారు విలనిజం ఏందిరా ఇంత దారుణంగా చేస్తున్నారు. ఇంత కసిగుంది ఏందిరా ఆయన కళ్ళలో కసి అని ఒకప్పుడు ఆ సినిమా చూసినప్పుడు మాకు అర్థమైందనమాట. 'వర్షం' అలాంటి మూవీ చూసినప్పుడు. ఇప్పుడు నాకు బండి సరోజ్ కుమార్ గారిని చూస్తుంటే కూడా అలానే అనిపిస్తుందనమాట. ఒరేయ్ ఆ ఇంటెన్సిటీ ఏందిరా బాబు యాక్టింగ్‌లో అనిపిస్తుంది. అంటే లైక్ యాక్టర్స్ అందరూ ఎలా యాక్ట్ చేస్తుంటారంటే లైక్ ఇచ్చిన స్క్రిప్ట్‌కి న్యాయం చేసామా? ఆ స్క్రిప్ట్‌కి మనం పడిందా లేదా మరి వాళ్ళు అనుకున్న బొమ్మ అనే ఆలోచిస్తుంటారు. కానీ సరోజ్ కుమార్ గారు ఏంది ఈ పాత్రలో అలా జీవించేశారు. నాకది చాలా అంటే చాలా బాగా అనిపించిందనమాట. ఆ సరోజ్ కుమార్ గారి యాక్టింగ్ చూస్తుంటే ఒరేయ్ బాబు! ఈయన ఇంత మనిషి ఇంత క్రూరంగా ఉన్నాడని చెప్పి మనమే భయపడతాం అనమాట. ఆ యాక్టింగ్ అంత దారుణంగా ఉందనమాట. సో ఖచ్చితంగా మూవీని అయితే అందరూ చూడండి. అట్లీస్ట్ సరోజ్ కుమార్ గారి యాక్టింగ్ కోసమైనా చూడండి. మీరు ఖచ్చితంగా ఫ్యాన్ అయితే అవుతారనమాట. ప్లాట్ లైన్ ఏమి లేదనమాట. సరోజ్ కుమార్ గారికి, మోగ్లీకి ఎలా గొడవ కుదిరింది? ఆ అమ్మాయి వల్ల ఎలా వీళ్ళిద్దరు గొడవ పడ్డారు? గొడవ పడితే లాస్ట్‌కి ఎవరు గెలిచారు? ఏంది అని మూవీలో అంతా క్లియర్‌గా ఉంటదనమాట. మూవీ అయితే అలా సరదాగా చూడొచ్చు. 'అఖండ' బెస్టా? 'మోగ్లీ' బెస్టా భయ్యా అంటే ఖచ్చితంగా 'మోగ్లీనే' అంటాను. ఎందుకంటే 'అఖండలో' బోయా మూవీస్ తప్ప ఇంకేమీ లేదు అందులో. సో ఎవరన్నా సరే ఇప్పుడు ఏ మూవీ చూడాలన్నా డైలమాలో గాని ఉంటే ఖచ్చితంగా 'మోగ్లీకి' టికెట్ బుక్ చేసుకొని అయితే ఎళ్లి థియేటర్‌లో చూడండి. 'అఖండ' కంటే ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంది. మీరు గాని మూవీ చూసినట్లయితే మీకు సరోజ్ కుమార్ గారి యాక్టింగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి.